ఐసీసీ టీ20 ర్యాంకులో హార్దిక్ పాండ్యా దుమ్మురేపాడు. ఆల్రౌండర్ల జాబితాలో టాప్ ప్లేస్లో కొనసాగాడు. తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో పాండ్యా 252 రేటింగ్ పాయింట్లు సాధించాడు. తోపు అనిపించుకున్నాడు. రెండో స్థానంలో నేపాల్ ఆటగాడు దీపేంద్ర సింగ్ ఉన్నాడు. దీపేంద్ర సింగ్ ఖాతాలో ఉన్న రేటింగ్ పాయింట్లు 233. నేపాల్ ప్లేయర్కు హార్దిక్ పాండ్యాకు మధ్య 19 రేటింగ్ పాయింట్ల అంతరం ఉంది. ఆల్రౌండర్ల టాప్ 10 జాబితాలో భారత్ నుంచి హార్దిక్ ఒక్కడే చోటు దక్కించుకున్నాడు. 12వ ర్యాంకులో అక్షర్ పటేల్ నిలిచాడు. అక్షర్ ఖాతాలో 161 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఆల్రౌండర్ల ర్యాంకుల్లో మెరిశాడు. 13వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. అభిషేక్ శర్మ సాధించిన రేటింగ్ పాయింట్లు 148. శివం దుబే ఒక స్థానం కోల్పాడు. 27వ ర్యాంక్ నుంచి 28వ ర్యాంకుకు పడిపాడు. వాషింగ్టన్ సుందర్ 34వ ర్యాంకులో సెటిల్ అయ్యాడు. ఐసీసీ టీ20 బ్యాటర్స్ ర్యాంకింగ్స్ లో ఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్ కు తిరుగు లేకుండా పోయింది. హెడ్ టాప్ ప్లేస్ లో కంటిన్యూ అయ్యాడు. ట్రావిస్ ఖాతాలో 856 రేటింగ్ పాయింట్లున్నాయి. ర్యాంకింగ్స్ లో భారత ఓపెనర్ అభిషేక్ దూకుడు కూడా తగ్గలేదు. రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. భారత యువ ప్లేయర్ 829 రేటింగ్ పాయింట్లు సాధించాడు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మధ్య 27 రేటింగ్ పాయింట్ల అంతరం ఉంది. మూడో ర్యాంక్లో ఇంగ్లాండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ నిలిచాడు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 4వ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. తిలక్ వర్మ 804 రేటింగ్ పాయింట్లు సాధించాడు. సూర్యకుమార్ యాదవ్ 5వ ర్యాంకులో కొనసాగాడు. సూర్య సాధించిన రేటింగ్ పాయింట్లు 739. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ బట్లర్ 735 రేటింగ్ పాయింట్లతో 6వ ర్యాంకులో నిలిచాడు. శ్రీలంక ప్లేయర్ నిశంక 7వ స్థానంలో, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజం 8వ ర్యాంకులో ఉన్నారు. రిజ్వాన్ 9వ ర్యాంక్ సాధించాడు. శ్రీలంక ప్లేయర్ కుశాల్ పెరీరా 10వ ర్యాంకులో సెటిల్ అయ్యాడు. యశస్వి జైస్వాల్ 12వ ర్యాంకులో నిలిచాడు. రుతురాజ్ గైక్వాడ్ 24వ ర్యాంకులో, సంజు శాంసన్ 26వ ర్యాంకులో ఉన్నారు. ఐసీసీ టీ20 బౌలర్ల ర్యాంకుల్లో వెస్టిండీస్ ఆటగాడు అఖిల్ హుస్సేన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. హుస్సేన్ ఖాతాలో 707 రేటింగ్ పాయింట్లున్నాయి. భారత్ నుంచి అత్యుత్తమ ర్యాంకును వరుణ్ చక్రవర్తి సాధించాడు. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో మెరిసిన వరుణ్ ఖాతాలో 706 రేటింగ్ పాయింట్లున్నాయి. ఆదిల్ రషీద్ 3వ స్థానంలో, వానిందు హసరంగా 4వ స్థానంలో నిలిచారు. ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా 5వ ర్యాంక్లో కంటిన్యూ అయ్యాడు. న్యూజిలాండ్ బౌలర్ జాకబ్ డఫీ 7 స్థానాలు మెరుగయ్యాడు. ఆడమ్ జంపాతో కలిసి 5వ ర్యాంకును పంచుకున్నాడు. రవి బిష్ణోయ్ 7వ ర్యాంక్ సాధించాడు. హర్షదీప్ సింగ్ 10వ ర్యాంకులో, అక్షర్ పటేల్ 13వ ర్యాంకులో నిలిచారు.